హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:45కి అయితే నిద్ర లేచామండి. ఇక్కడ నిద్ర లేచిన వెంటనే మా చిన్న బాబు అయితే కొంచెం సేపు బాన్విత అయితే ఆడుకున్నాడు. తర్వాత ఇంకా వాడు లేచిని చూసి నేను కూడా నిద్ర లేచాను. ఇక్కడ మా నాన్న రాగానే మా నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయాడండి. మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే మా చిన్న బాబు మా నాన్న దగ్గరికి కానీ వెళ్ళాడంటే మా దగ్గర ఎవరి దగ్గరికి రాడండి. ఇంకా నా దగ్గరికి కానీ వాళ్ళ నాన్న దగ్గరికి కూడా రాడు. ఇంక ఇక్కడ పెద్ద బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు. భాను అయితే నిద్ర లేచేసింది. ఇంకా బయటికి వెళ్ళి చూసేటప్పటికి అమ్మ అయితే ఇక్కడ చట్నీ కోసం అనేసి పప్పులన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నారు. అలాగే ఇంక ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా అమ్మ అయితే అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు. బట్టలు ఉతకడం అలాగే గిన్నెలు తోమడం అవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి నేను చిన్నబాబుని అయితే నాన్న ఎత్తుకో అన్నారు కదా, ఆడిపించుకుంటున్నారు. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడైతే నేను టీ అయితే పెడుతున్నానండి నాకు నాన్నకి. అలాగే భాను కోసం అనేసి పాలు కూడా కాస్తున్నాను. జున్ను అయితే ఇంకా నిద్ర లేవలేదు. నాన్న అమ్మ ఇద్దరు 4కి అయితే నిద్ర లేస్తారు ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు కూడా. ఇంకా ఆ టైంలో అమ్మ ఇద్దరు టీ తాగుతారనమాట, నాన్న అమ్మ ఇద్దరు కలిసి. తర్వాత నాన్న ఇంకా పనికి వెళ్ళేసి మళ్ళీ వస్తాడండి 7కి. అలాగా వచ్చినప్పుడు మళ్ళీ టీ అనేది పెట్టిస్తుంది అమ్మ. బయట అయితే టీ తాగడం కొంచెం తగ్గించేశాడు నాన్న. నాన్నకి ఏంటంటే డే మొత్తం టీ పెట్టిస్తుంటే తాగుతూనే ఉంటాడు, అంత ఇష్టం టీ అంటే. ఇంకా 3 పూట్ల ఫుడ్ లేకపోయినా పర్వాలేదండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పాలు కాస్తూనే ఇంకోవైపు అయితే టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా గ్లాస్లో అయితే షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అమ్మ అయితే టీ గిన్నెలో షుగర్ అయితే వేయదండి, గ్లాసులో వేసి వాటిని అయితే కలిపి ఇస్తుంది టీ వేసి అందరికీ కూడా. ఎందుకంటే టీ గిన్నెలో వేసామంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో ఇంట్లో అయితే మరి ఎక్కువగా చీమలు ఉంటున్నాయండి, ఎర్ర చీమలు. అసలు దేనికైనా కూడా ఎర్ర చీమలు వచ్చేస్తున్నాయి. ఇంకా అమ్మ కుక్ చేసినవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా టీ గిన్నెలో చక్కెర వేసి కానీ టీ పెట్టి పక్కన పెట్టేసామంటే ఇంకా గిన్నె అంతా కూడా అయిపోతుంది కదా, అందుకనేసి సపరేట్గా గ్లాస్లో కలిపిస్తుంది. ఇక్కడైతే భానుకి పాలు కాచి అయితే ఇచ్చేసానండి. ఇంకా ఇంకోవైపు టీ అయితే కాగుతున్నాయి. ఇంకా ఇంకోవైపు అయితే నేను చిన్నబాబు కోసం అనేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. అమ్మ అయితే ఇడ్లీ పిండిలో సాల్ట్ అలాగే వంట సోడా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేశారు. ఇంకా అక్కడ నేనైతే ఇడ్లీ పాత్రలో వాటర్ అనేది వేసి గిన్నెలకి ఆయిల్ అప్లై చేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ టీ కూడా కాగిపోయాయి. ఇంకా నాన్నకి నాకు టీ అయితే వేసేస్తున్నానండి గ్లాస్లోని. అమ్మ అయితే ఎక్కువగా తాగరండి టీ, మార్నింగ్ ఈవినింగ్ ఒకటే తాగుతారు. ఇంకెప్పుడైనా హెడేక్ అలా అనిపిస్తే మధ్యలో ఒకసారి తాగుతారు టిఫిన్ తిన్నాక, అంతే. ఇంక ఇక్కడ మేము టీ తాగేసిన తర్వాత టీ తాగేలోపు అమ్మ అయితే చిన్నబాబుని ఎత్తుకున్నారు. తర్వాత అయితే ఇంక చిన్నబాబుని నేను తీసేసుకున్నాను. అమ్మ అయితే ఇక్కడ చట్నీ మిక్సీకి వేసేసి పోపు పెట్టేశారండి. తర్వాత మేము నిద్ర లేవక ముందే నాన్న అయితే ఫిషెస్ అన్ని తీసుకొచ్చారు, చేపలు. మాకు ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ ఊరికి సోమశిల డ్యామ్ అనేది చాలా దగ్గరండి. సో ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి చేపలు అనేటివి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకు అన్నీ లైవ్లోనే దొరుకుతాయి, చేపలన్నీ కూడా కదులుతూనే ఉంటాయి. ఇంకా మంచిగా అయితే నాన్న కట్ చేయించుకొని వాటిని తోమించుకొని అయితే ఇంటికి తీసుకొస్తాడు, పీసెస్ కింద కట్ చేయించి. ఇక్కడ అమ్మ వచ్చేసి ఉప్పు అయితే వేసి పెడుతుందండి, అంటే చేపలు మెత్తగా అవ్వకుండా ఉండడం కోసం అనేసి. ఆ చేపలో జన కూడా వచ్చిందండి, ఇంకా అది కూడా తీసుకొచ్చారు నాన్న. ఇంక ఇక్కడ వచ్చేసి ముందుగా చేపల కూర చేసేదానికి చింతపండు అయితే నానబెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ చేపలు వచ్చేసి 3 kgs అండి, జన కూడా వచ్చింది కదా. ఇంకా 3 kgsకి వచ్చేసి ఇక్కడ చింతపండు అయితే ఇది నానబెట్టారమ్మ. 2 times వాష్ చేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టేస్తారు. ఇంక ఇక్కడ ఆవు చూసారా ఇంటి ముందుకు ఎలా వచ్చిందో, రోజు మొత్తంలో ఎన్నిసార్లు వస్తాయో అండి ఆవులు. రకరకాల ఆవులు అయితే వస్తుంటాయి అమ్మ వాళ్ళ ఇంటి ముందు. ఇంకా ఎర్రావు, నల్లావు, తెల్లావు అని వస్తూనే ఉంటాయి కలర్స్గా. ఇంకా వాటికైతే అమ్మ ఏదో ఒకటి పెడుతూ ఉంటుంది, వెజిటేబుల్స్ కానీ లేదంటే బెల్లం కానీ. ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే కుక్ అయిపోయిందండి. అమ్మ అయితే ఇడ్లీ అయితే గిన్నెలో వేసి ఇచ్చేసారు నాకు, బాబుకి తినిపించమనేసి. అలాగే అమ్మ తినిపిస్తుంటే సరిగా తినట్లేదండి బాబు, ఇంకా అందుకని నేనే తినిపిస్తున్నాను డైలీ. వాటర్ బాటిల్లో వాటర్ కూడా ఫిల్ చేసి ఇచ్చేసారు. ఇంక ఇక్కడ బాబుకి ఇడ్లీ పెట్టేశాను, ఇంకా ఆడిపించుకున్నాను కొంచెం సేపు. ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలిద్దరు కూడా బ్రష్ చేసి వచ్చేసారు, భాను జున్ను ఇద్దరు. ఇంక వాళ్ళిద్దరికైతే నేను ఇక్కడ టిఫిన్ అనేది సర్వ్ చేసేస్తున్నాను ప్లేట్లో. ఇడ్లీ పల్లి చట్నీ అండి. ఇంక ఇక్కడ ఇద్దరికి టిఫిన్ పెట్టించేసామంటే ఇంకా టీవీలో బొమ్మలు పెట్టుకొని బొమ్మలు చూస్తూ టిఫిన్ అనేది తినేస్తారు. పిల్లలకి టీవీ లేనిదే టిఫిన్ అనేది తినరు కదండి, మీ ఇంట్లో కూడా ఇంతేనా కామెంట్ చేయండి. ఇంకా అమ్మ అయితే మంచిగా బట్టలన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేసి బట్టలన్నీ ఆరవేసారు. మా అమ్మ అయితే బట్టలు చాలా నీట్గా వాష్ చేస్తారండి. ఇంకా అలాగే గిన్నెలు కూడా వాష్ చేసేసి ఈ విధంగా అయితే బయట ఆరపెట్టేసేసారు అన్నిటిని. మంచిగా వాటర్ అని పోయాక ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడక్కడ సర్దేసుకుంటారు, డైలీ ఇట్లాగే చేస్తారు. ఇంకా తర్వాత అమ్మ అయితే ఈ చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుని టిఫిన్ రెడీ చేసేసిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసారండి. ఇక్కడ దేవుడి దగ్గర పువ్వులు అన్నీ తీసేసి దేవుడు ఐటమ్
ఐటమ్స్ అన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసి ఈ విధంగా వాష్ చేసేసారు అన్నీ మంచిగాని. వాష్ చేసిన తర్వాత అన్నిటికి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటారండి. డైలీ పెట్టుకుంటారు గంధం కుంకుమ బొట్లు అనేటివి. ఇంకా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే పూజ అయితే ఫినిష్ చేసేసుకుంటున్నారు అమ్మ. బెల్లం ముక్క అయితే పెట్టారండి ప్రసాదం కింద ఇక్కడైతేని. బెల్లం ప్రతిరోజు పెడుతుందండి అమ్మ. ఏ ప్రసాదం పెట్టినా కానీ బెల్లం ముక్క కూడా పెడతారు ఖచ్చితంగా. ఇక్కడైతే మంచిగా హారతి ఇచ్చేశారు. తర్వాత ఏమో అమ్మ అయితే ఇంకా వాటర్ బాటిల్స్ అన్నిటి కూడా ఫిల్ చేసి ఇచ్చేశారు, ఫ్రిడ్జ్లో పెట్టేసేయమని చెప్పేసి. ఇంక ఈరోజు లంచ్కి సండే అండి, ఇది సండే బ్లాగ్ కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి నానమ్మ వాళ్ళని అక్క వాళ్ళని కూడా పిలిచారండి అమ్మ వాళ్ళు. ఇంకా అందుకోసం అందరూ తాగుతారు కదా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక అనేసి ఇక్కడైతే వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి భాను జున్ను టిఫిన్ తినేసాక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉంటే ఆడుకోవడానికి అయితే వెళ్తున్నారండి. ఇక్కడ ఇంటి పక్కన ఇసుక కూడా ఉంటుంది, దాంట్లో కూర్చొని కొంచెంసేపు అయితే ఆడుకుంటారు పిల్లలు చెట్టు కింద కూర్చొని. ఇంకా తర్వాత అయితే చిన్నబాబు అయితే నిద్రకు వచ్చేస్తున్నారండి. చిన్నబాబుని అయితే ఉయ్యాల్లో వేసి ఊపుతున్నాను నేను, నిద్రపోతున్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిష్ కర్రీ అయితే చేస్తున్నారండి అమ్మ ఈరోజు సండే స్పెషల్ కానీ. సో చాలా చాలా టేస్టీగా చేస్తారండి మా అమ్మ మాత్రం. మా అమ్మ చేసే స్టైల్లో మేము కూడా చేస్తాము, కానీ నాకు కానీ మా అక్క వాళ్ళకి కానీ అసలు ఆ టేస్టే కుదరదు. నాకు తెలిసి మా అమ్మ చేసినంత టేస్టీగా నేనైతే ఫిష్ కర్రీ ఎక్కడా తినలేదండి ఇంతవరకు. అంత టేస్టీగా చేస్తారు, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మా అమ్మ చేసే స్టైల్లో నేను ఎంత ట్రై చేసినా నాకైతే అసలు ఆ టేస్ట్ అనేది రాదు. మేము కానీ మా అక్క వాళ్ళం కానీ ఊరు వచ్చామంటే కంపల్సరీగా మా అమ్మ చేత ఫిష్ కర్రీ తినకుండా అయితే వెళ్ళమండి ఊరికి. ఫిష్ కర్రీ చేపించుకొని తినేసే వెళ్తాము. నిన్నైతే అమ్మ అడిగారు రేపు ఏం కావాలి మీకు అనేసి. నేను కానీ మా అక్క కానీ ఇద్దరం కూడా ఫిష్ కర్రీయే కావాలనేసి అన్నామండి. అంత ఇష్టం మా అమ్మ చేసే ఫిష్ కర్రీ అంటే. ఇంక ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మామిడి ముక్కలు అయితే వేస్తుంది. ముందే వేస్తే మొత్తం అంతా కూడా అవి మొత్తం కుక్ అయిపోతుంది కదా సాఫ్ట్గా, అందుకోసం అనేసి. మీకు మా అమ్మ చేతితో చేసే స్పెషల్గా చేసే చేపల పులుసు రెసిపీ కావాలనుకుంటే నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి, ఫుల్ లెంత్ వీడియో అనేది. ఒకసారి చెక్ చేయండి ఓకేనా. డీటెయిల్గా మా అమ్మ ఎలా చేస్తారనేది నేనైతే షూట్ చేశాను, కానీ ఈ వ్లాగ్కి ముందు పెడతానా ఈ వ్లాగ్ తర్వాత పెడతాననేది తెలియదండి. కానీ కన్ఫామ్గా అయితే వీడియో అయితే షూట్ చేశాను, మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఒకసారి మీ అందరు కూడా వీడియో అనేది వాచ్ చేయండి, నేను దానికి సంబంధించిన వీడియో అనేది పెడతాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి వేడి అన్నంలో ఫిష్ కర్రీ వేసుకొని తిన్నామంటే ఇంకా అసలు మాటలే ఉండవు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చేపల కూర అయితే రెడీ చేసి పక్కన పెట్టేశారమ్మ. చేపల కూర ఎప్పుడు కూడా వేడివేడిగా తినే కంటే కూడా చల్లగా అయ్యాక తింటేనే బాగుంటుంది కదా. ఇక్కడైతే అమ్మ బియ్యం అయితే వేసేసారండి. బియ్యం అమ్మ ఇవి మసూరా బియ్యమే, కానీ అమ్మ అయితే డైలీ చాటలో వేసి చెరిగిన తర్వాత మాత్రమే బియ్యాన్ని మంచిగా వాష్ చేస్తారు. ఎందుకమ్మా అంటే అలా అలవాటు అయిపోయిందని అని చెప్తారండి. ఇంక ఇక్కడ బియ్యంని నానపెట్టేసి వాష్ చేసుకొని నానపెట్టి పక్కన పెట్టేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి కూలర్లో వాటర్ అయితే వేస్తున్నారు. చిన్నబాబు నిద్రపోతే ఇంకా కూలర్ వేయాలి కదా, వాటర్ అనేది అయిపోయిందండి కూలర్లో, అందుకోసం. ఇంకా తర్వాత అయితే నాన్న పొదలకూరులో మంజులా స్వీట్స్ అని ఉంటుందండి, చాలా స్పెషల్గా ఉంటుంది అక్కడ స్వీట్ షాపు. అందరికీ తెలుసు, పొదలకూరులో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఫేమస్ ఇది. ఇక్కడైతే నాన్న స్వీట్స్ అయితే తీసుకొచ్చారు, బాదుషా అలాగే పాలకోవా. బాదుషా అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి, అంటే ఎక్కువ స్వీట్ లేదు, కరెక్ట్ స్వీట్ నుంచి చాలా బాగుంది. ఇంకా అందరం అయితే స్వీట్స్ తినేసాము. ఇక్కడ 11:30 అలా అవుతుంది టైము. అలాగే ఫ్యాంటా అని డ్రింక్ కూడా తీసుకొచ్చారు నాన్న, చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఇంకా దీన్ని తాగలేదు, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తిన్న తర్వాత తాగుదాంలే అనేసి. ఇంకా తర్వాత అయితే అమ్మ 12 అయితే అయిపోయింది అనేసి వేడివేడిగా అన్నం పెట్టేసిందండి స్టవ్ మీద అయితేని. అమ్మ ఎసురు కాగిన తర్వాత బియ్యం వేసి వంచుతారు. ఒక్కొక్కసారి ఇలా చేస్తారు, ఒక్కోసారి బియ్యం వాటర్ రెండు కలిపి గ్యాస్ మీద పెట్టేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి మీ హస్బెండ్ చూపించవచ్చు కదా, చూపించండి అనేసి. మా హస్బెండ్ని కనిపించడం ఇష్టం లేదండి, అందుకే నేను ఏ వీడియోస్లో కూడా ఇప్పటి వరకు పోస్ట్ చేసిన ఏ వ్లాగ్స్లో కూడా నేనైతే మా హస్బెండ్ గురించి ఎక్కడ కూడా మీతో షేర్ చేసుకోలేదు. అంటే మా హస్బెండ్ చూపిస్తూ ఎక్కడ షేర్ చేసుకోలేదు. మా హస్బెండ్కి కానీ నచ్చితే మా హస్బెండే చెప్తే చూపించమని కంపల్సరీగా మీ అందరికీ చూపిస్తాను ఓకేనా. ఇప్పుడైతే మా హస్బెండ్కి ఇష్టం లేదు, అందుకే నేను ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి మా బావ అయితే, మా అక్క వాళ్ళ హస్బెండ్ అయితే ఇక్కడ తాటి ముంజులు అలాగే పనసకాయ తొల్లలు అయితే తీసుకొచ్చారండి. ఇంకా అందరం అవి కూడా తినేసాము. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, తాటి ముంజుల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1/2 అవర్ తర్వాత తీసుకొని ఆ పైన తొక్కు తీస్తే ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇది నాకు కూడా తెలీదు, మా అక్క బావే చెప్పారండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాము, కానీ చాలా ఈజీగా వచ్చేసాయండి పైన తొల్ల అనేది, మాకు ఇంతవరకు తెలీదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టిప్ మీకు అందరికీ కానీ యూజ్ అయితే. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా. ఇక్కడ వచ్చేసి చిన్నబాబు కోసం అనేసి ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను.
ఇప్పుడు బాబు నిద్రపోతున్నాడు, లేచేలోపు ప్రిపేర్ చేసేస్తే చల్లగా అయ్యాక మళ్ళీ బాబుకి ఫీడ్ చేయొచ్చు కదా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అందరం కూర్చొని లైన్గా లంచ్ అయితే తినేసామండి. ఎప్పుడో కదా ఇలా అందరం కలుస్తాము, అందుకోసం ఇంకా అందరం కూర్చొని అయితే హ్యాపీగా లంచ్ తినేసాము. తినేసిన తర్వాత ఇంకైతే చిన్న బాబునైతే కూలర్ వేసి నిద్రపిచ్చేసానండి. చల్లగా మంచిగా ఫీడ్ చేశాను కదా, ఉగ్గు అనేది నిద్ర